Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the class on Hindu analysis. So detail ga iroju Hindu analysis lo important articles ni chuseddam. There are 8 important articles that we have picked up from today's newspaper. So let's have a clear and in-depth analysis of all of these articles in detail. So video ni skip cheyakunda end varaku chudandi so that meeku oka clear cut 360 అనాలిసిస్ అనేది వస్తుంది. అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మర్చిపోద్దు. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాము. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ అనీసీ బ్యాలెన్స్ యాక్ట్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్ని రాసిన వాళ్ళు ఎవరు అంటే అభిజిత్ సింగ్. సో హీ ఈస్ ద ఫార్మర్ హెడ్ ఆఫ్ మ్యారిటైమ్ పాలసీ ఎట్ ది అబ్జర్వర్ రీసెర్చెస్ Foundation, New Delhi. Okay, so this person is a head of the maritime policy of the Observer Research Foundation, which is located in New Delhi. Former head anamata. So itani ee article రాయడం జరిగింది. బేసికలీ జియోపాలిటిక్స్ని అండ్ ఆల్సో బిమ్స్టిక్ అండ్ ఆల్సో మన యొక్క ఐడియాలజీ విత్ రెస్పెక్ట్ టు యాక్ట్ ఈస్ట్ పాలసీ వాటన్నిటిని లింక్ చేయకుండా మనము స్టెప్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో అయిన కొన్ని వ్యూ పాయింట్స్ని ఈ ఆర్టికల్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెయిన్లీ బిమ్స్టిక్కి సంబంధించి మెన్షన్ చేశారు. సో లెట్ మీ టెల్ యూ, రీసెంట్గా ఏంటంటే దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ క్రిటిసైజింగ్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. రీసెంట్గా డెసిషన్ ఏం తీసుకుంది గవర్నమెంట్ అంటే టు రీవోక్ ద ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ టు బంగ్లాదేశ్. ఓకే, సో ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని ఇంతకుముందు మనం బంగ్లాదేశ్కి ఇచ్చేవాళ్ళం అనమాట. వీ యూస్ టు గివ్ దెమ్ ద ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ టు బంగ్లాదేశ్. బట్ నౌ బికాస్ ఆఫ్ సమ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మనము ఈ పర్టికులర్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఏదైతే మనం అగ్రీ చేసామో ముందు లైక్ వీ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ టు బంగ్లాదేశ్, అంటే ముందు నుంచి మనం బంగ్లాదేశ్కి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం, దాన్ని రివోక్ చేసామన్నమాట. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్. సో పొలిటికలీ మోటివేటెడ్ వల్ల this particular decision can be treated as a politically motivated decision anamata. Okay, let me tell you a background story so that you'll understand. So ఏంటంటే ఇంతకు ముందు there was a body for us. ఓకే, రీజనల్ కోఆపరేషన్ని పెంచుకోవడానికి, రీజనల్ ఎకానమిక్ టైస్ని పెంచుకోవడానికి సార్క్ అనే ఒక బాడీ ఉండేది ఇనీషియలీ. సో కానీ పాకిస్తాన్ వాజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ సార్క్. ఓకే, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, దీస్ వర్ మెంబర్స్ ఆఫ్ సార్క్. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే సార్క్ అనేది ఇట్ వాజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్ బికాస్ పాకిస్తాన్ వాజ్ స్పాన్సరింగ్ టెర్రరిజం. సో ఇప్పుడు కూడా మనకు తెలుసు పాకిస్తాన్ ఈజ్ స్పాన్సరింగ్ టెర్రరిజం. సో బికాస్ ఆఫ్ ది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆఫ్ పాకిస్తాన్, సో సార్క్ వాజ్ నాట్ ఫంక్షనింగ్ వెల్. అండ్ సార్క్ యొక్క మీటింగ్స్ని అండ్ పాకిస్తాన్లో జరిగే మీట్స్ని కూడా ఇండియా ఇగ్నోర్ చేయడం జరిగింది. ఇట్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ అటెండింగ్ దిస్ పర్టికులర్ మీటింగ్స్ ఎస్ వెల్. సో సార్క్ని రీప్లేస్ చేస్తూ బిమ్స్టిక్ అనే బాడీ అనేది డెవలప్ అయింది. సో బిమ్స్టిక్ వాజ్ సచ్ దాట్ మన యొక్క రీజనల్ టైస్ని, యాక్ట్ ఈస్ట్ పాలసీ ఐడియాలజీని అండ్ నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ని మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో నార్త్ ఈస్ట్ ఇండియాని, వాటన్నిటిని రియలైజ్ చేసుకోవడానికి బిమ్స్టెక్ అనే బాడీ మనకి ఇట్ కేమ్ ఇన్ టు ఆరిజిన్ అనమాట. సో బిమ్స్టెక్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి అవి నేను చెప్తాను. సో బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఓకే ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్. దీని యొక్క ఫుల్ ఫామ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడిందంటే 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనము బిమ్స్టెక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. హూ ఆర్ ద డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిమ్స్టెక్లో ఎవరెవరు ఉన్నారు అని అంటే మన నైబరింగ్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ భూటాన్ అలాంగ్ విత్ ఇండియా. ఇవన్నీ దీస్ ఆర్ ద మెంబర్స్. సో బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ భూటాన్. మీరు గమనిస్తే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ బిమ్స్టిక్. ఓకే, ఎందుకు? ఇనిషియల్గా మనం సార్క్లో పాకిస్తాన్తో నచ్చకనే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బిమ్స్టెక్ అనమాట. ఓకే, అందుకే ఇందులో పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ మెంబర్. దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుంది మ్యామ్ అని అంటే, సో బిమ్స్టెక్ యొక్క సెక్రటేరియట్ వచ్చేసి ఢాకా
బంగ్లాదేశ్లో ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఇన్ బంగ్లాదేశ్. సో వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బిమ్స్టెక్ యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఎకానమిక్ ఇంటిగ్రేషన్ ఇన్ ద రీజియన్. ఓకే, ఎకానమిక్ ఇంటిగ్రేషన్ ఇన్ ద రీజియన్. సో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఎకానమిక్ ఇంటిగ్రేషన్ జరగాలి అండ్ టెక్నికల్ కోఆపరేషన్ జరగాలి అనే ఉద్దేశం అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిమ్స్టెక్ అనమాట. ఇదే కాదు, ఫర్ ద పర్పస్ ఆఫ్ రీజనల్ ఇంటిగ్రేషన్ అండ్ కనెక్టివిటీ ఆల్సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఐడియా కాల్డ్ ఎస్ బిమ్స్టెక్. ఓకే, ఇదే కాదు, మెరిటైమ్ సెక్యూరిటీని పెంచుతుంది, ట్రేడ్ ఫెసిలిటేషన్ అనేది పెరుగుతుంది అండ్ ఆల్సో ఈ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ది బిమ్స్టెక్ గ్రూపింగ్. సో ఇలాంటి ఉద్దేశాలతో, ఇలాంటి ఆబ్జెక్టివ్స్తో బిమ్స్టెక్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్లీ 11 ప్రయారిటీ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 11 ప్రయారిటీ ఏరియాస్ ఆఫ్ దిస్ బిమ్స్టెక్ అని అంటే ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం, ఫిషరీస్, అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, ఓకే, పావర్టీ అలీవియేషన్, కౌంటర్ టెర్రరిజం అండ్ ఎన్వైర్న్మెంట్. సో దీస్ ఆర్ 11 ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఆఫ్ ద బిమ్స్టెక్. బిమ్స్టెక్లో ఎవరెవరు ఉన్నారు? ఇండియా పక్కన ఉన్న బంగ్లాదేశ్ అండ్ మయన్మార్, సో సీ బౌండరీ ఉన్న లైక్ శ్రీలంక, నేపాల్, భూటాన్ అండ్ ఆల్సో థైలాండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, దీని యొక్క సెక్రటేరియట్ ఎక్కడ ఉందన్నాను? ఢాకా బంగ్లాదేశ్లో ఉందని చెప్పాను. ఓకే, సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో బిమ్స్టెక్ ద్వారా మనకి కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద రీజన్ చాలా బాగుండేది. ఎప్పటి వరకు? అంటిల్ షేక్ హసీనా వాజ్ ఇన్ థ్రోన్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో షేక్ హసీనా గారు ఉన్నంతకాలం బాగానే ఉండేది. బట్ షేక్ హసీనా గారు వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అండర్ మొహమ్మద్ యూనస్ నౌ, ఇప్పుడు ఏంటంటే మొహమ్మద్ యూనస్ యొక్క ఐడియాలజీస్ అగేన్స్ట్ ఇండియా. సో ఇండియాకి బంగ్లాదేశ్కి కొన్ని ఇష్యూస్ అనేవి రావడం మొదలయ్యాయి. సో బికాస్ ఆఫ్ విచ్ బిమ్స్టెక్ అనేది కూడా థ్రెట్లోకి వచ్చేసింది అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ జియో పొలిటికల్ టెన్షన్స్, రైట్? సో ఈ పర్టికులర్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నాం బికాస్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ది డెమోక్రటిక్ సెటప్ ఆఫ్ ది బంగ్లాదేశ్. అండ్ ఆల్సో బంగ్లాదేశ్లో కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ ఆల్సో పొలిటికల్ ఫోర్సెస్ యొక్క ఐడియాలజీస్ పెరగడం వల్ల కూడా వీ హ్యావ్ సీన్ అ థ్రెట్ టు ఇండియాకి థ్రెట్గా మారాయి. అండ్ మొహమ్మద్ యూనస్ గారు హీ హ్యాస్ గివెన్ సమ్ స్టేట్మెంట్స్ ఆల్సో, కొన్ని స్పీచెస్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్ అనేది డెడ్ లాక్ లాగా మారిపోతుంది ఒకవేళ బంగ్లాదేశ్ సపోర్ట్ లేకపోతే అని చెప్పేసి. సో యోనస్ గారు చైనాకి వెళ్ళినప్పుడు హీ హ్యాస్ స్పోకెన్ అండ్ హీ హ్యాస్ గివెన్ ది స్పీచెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. సో ప్రతి ఒక్క డిప్లొమాటిక్ ఛానల్లో, ఇండియా యొక్క డిప్లొమాటిక్ ఛానల్లో దీన్ని మనము ఖండించాము. ఎందుకనంటే డెఫినెట్లీ ఇట్స్ నాట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ వల్లే మనకు నార్త్ ఈస్ట్ ఇండియన్ కనెక్టివిటీ ఉందంటే కాదు. వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ మెజర్స్. ఓకే, సో బంగ్లాదేశ్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి రెస్పాన్సివ్గా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందులో టారిఫ్స్ ఆర్ డ్యూటీస్ని వేయడం స్టార్ట్ చేసింది అనమాట బంగ్లాదేశ్ గూడ్స్ మీద. ఇదే కాదు, సో బేసికలీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఒక సెక్టార్లో చాలా కాంపిటేటివ్గా వెళ్తూ ఉంటారు. అదే అప్పరెల్ సెక్టర్ అనమాట. అప్పరెల్ సెక్టర్ ఆర్ గార్మెంట్స్ ఆర్ టెక్స్టైల్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ సెక్టార్లో బోత్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట. ఫస్ట్ ప్లేసెస్లో ఉంటారు. సో పోటాపోటీగా ఉన్నప్పటికీ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండియా అండ్ బంగ్లాదేశ్ బాగుండడం వల్ల మనం ఏం చేసేవాళ్ళమంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో వయా ఇండియా ద్వారా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ గార్మెంట్స్ అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ని ఇండియా ఏం చేసేదంటే ఎక్స్పోర్ట్ హబ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటన్నిట్లలో ఫ్రీ యాక్సెస్ అనేది ఇచ్చేదన్నమాట. ఓకే, ఇన్సెంటివ్స్ అనేది ఇచ్చేదన్నమాట బంగ్లాదేశ్కి. వీ యూస్ టు గివ్ అవర్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ టు బంగ్లాదేశీ ఎక్స్పోర్టర్స్కి దీనివల్ల ఎంతో ప్రాఫిట్ ఉండేది. బట్ నౌ ఏమైంది? వీ హ్యావ్ టేకెన్ అ డెసిజన్ దట్ వీళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఆపేసాం, డ్యూటీస్ వేయడం మొదలుపెట్టాం, ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ని కూడా తగ్గించేసాం. అయితే ప్రీవియస్గా కూడా బంగ్లాదేశీ ఎక్స్పోర్టర్స్కి మనము ఫేవరబుల్ మెజర్స్ని మనం తీసుకురావడం వల్ల, అంటే ఇండియా బంగ్లాదేశ్ టైస్ని మనము పెంచడానికి
వాళ్ళకి మనము ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ అనేవి ఇచ్చాం ఇంతకుముందు. బట్ దీనివల్ల ఏమయ్యేదనంటే ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఉంటారు కదా, ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి కదా ప్రోడక్ట్స్, వీళ్ళకి నష్టం జరిగేది. ఎందుకు అనంటే ఎక్స్పోర్ట్ హబ్స్లో వాట్ ఎవర్ ద ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీస్ దట్ వీ హ్యావ్, ఎక్స్పోర్ట్ హబ్స్ వీ హ్యావ్, ఇక్కడ బంగ్లాదేశీ ఎక్స్పోర్టర్స్ వల్ల అండ్ ఆల్సో ఇండియన్ ఎక్స్పోర్టర్స్ వల్ల ఇద్దరూ ఉండడం వల్ల కంజెషన్ ఎక్కువగా ఉండేదన్నమాట. ఓకే, దీనివల్ల ద టైం టేకెన్, ఓకే, ఏదైతే టైంలో మన ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలో, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలో టైంకి వెళ్ళే కావు. సో దెర్ వర్ లాట్ ఆఫ్ డీలేస్. దీనివల్ల మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ యొక్క ప్రాఫిట్స్ అనేవి డిమినిష్ అయ్యేవి. ఓకే, సో ఎక్స్పోర్టర్స్ ఎప్పుడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేసేవాళ్ళు, ఇండియా గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేది కాదు. బట్ నౌ బంగ్లాదేశ్ చైనా రిలేషన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ స్ట్రెంథెండ్ అప్. దీంతో పాటు బంగ్లాదేశ్ యొక్క లీడర్ అయిన మొహమ్మద్ యూనస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ రిటాలియేషన్గా మనము ఈ డెసిజన్స్ని తీసుకుంటున్నాం అనమాట. బట్ లెట్ మీ టెల్ యూ, ఇక్కడ ఆథర్ ఒక పర్టికులర్ థింగ్ని అపోజ్ చేస్తున్నారు. వాట్ ఈజ్ ఈ అపోజింగ్? సో బిమ్స్టిక్ అనేది బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీ మాత్రమే కాదు, బిమ్స్టిక్ విల్ హెల్ప్ ఇన్ ద రీజనల్ ట్రేడ్. ఇదే కాదు, వీ హ్యావ్ ఇన్ ద ఫారెన్ పాలసీ వీ ఆర్ లుకింగ్ ఫర్ ది యాక్ట్ ఈస్ట్. అండ్ మన నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్కి మనకి అండ్ ఆల్సో డిఫరెంట్ కంట్రీస్ విచ్ ఆర్ దేర్ ఇన్ బిమ్స్టిక్తో కనెక్టివిటీ అనేది అవసరం నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కి. సో మీరు మీ పొలిటికల్ మోటివ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్ ఆర్ జియో పొలిటికల్ రిమార్క్స్ ఏవైతే వాళ్ళ గవర్నమెంట్ చేసిందో వాటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికీ థ్రెట్ తీసుకురావడం ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఆథర్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ది ఆర్టికల్. అయితే నవ్ లెట్స్ సీ ద ఫర్దర్ థింగ్స్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి వచ్చేసి వాట్ ఈస్ ఇండియాస్ రోల్ ఇన్ బిమ్స్టిక్. బిమ్స్టిక్లో ఇండియా యొక్క రోల్ ఏంటి? వాట్ ఈస్ ఇండియాస్ రోల్? వీఆర్ ద ఫౌండింగ్ మెంబర్ అండ్ ఆల్సో ఈ గ్రూప్కి మేజర్ డ్రైవర్ ఎవరున్నారు అని అంటే దట్ ఈస్ ఇండియా. అండ్ వీఆర్ సపోర్టింగ్ అన్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీస్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా బిమ్స్టిక్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బాడీ ఫర్ అస్. అండ్ 11 పర్టికులర్ సెక్టార్స్లో కోఆపరేషన్ అనేది ఉండాలి కదా. ఆ 11 సెక్టార్స్లో 4 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో బిమ్స్టెక్లో భాగంగా ట్రాన్స్పోర్ట్, టూరిజం, కౌంటర్ టెర్రరిజం అండ్ ఎన్వైర్న్మెంట్, ఈ 4 ఇండియా ఈజ్ లీడింగ్ అనమాట విత్ రెస్పెక్ట్ టు బిమ్స్టెక్. సో 3 T's అండ్ E గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ కౌంటర్ టెర్రరిజం అండ్ ఎన్వైర్న్మెంట్, ఈ 4లో ఇండియా అనేది లీడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ప్రమోట్స్ ది కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అనమాట. ఇండియా అనేది కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లైక్ కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్, ఓకే, ఇండియా మయన్మార్ అండ్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, ఇలాంటి వాటి కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇండియా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఆల్సో సార్క్ యొక్క ఆల్టర్నేటివ్గానే మనం బిమ్స్టెక్ని తీసుకొచ్చాం. సో బిమ్స్టెక్ అనేది మన రీజనల్ డెవలప్మెంట్కి, ఇండియా యొక్క బ్రాండ్ ప్రమోషన్కి బిమ్స్టెక్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఇండియా యొక్క రోల్ ఇంకేంటి అని అంటే వీ అడ్వకేట్ ఫర్ మెరిటైమ్ కోఆపరేషన్. ఇండియా అడ్వకేట్స్ ఫర్ మెరిటైమ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట బే ఆఫ్ బెంగాల్లో. సో దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ రీజియన్. ఓకే, ఐఎమ్ హోపింగ్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బిమ్స్టెక్ అని అంటే బిమ్స్టెక్ అకౌంట్స్ ఫర్ ఆల్మోస్ట్ 22% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్. అండ్ ఆల్సో కంబైన్డ్ జీడిపి ఎంత ఉంది బిమ్స్టెక్ కంట్రీస్లో అంటే ఆల్మోస్ట్ $2.7 trillion అనమాట. 1/4 ఆఫ్ ది టోటల్ గూడ్స్ దట్ ఆర్ ట్రేడెడ్ ఆర్ ఫ్రమ్ ది బిమ్స్టెక్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద బిమ్స్టెక్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. And let's see some key islands and coastal regions that are there in the Bay of Bengal region. So ఏమేం key islands ఉన్నాయి బే ఆఫ్ బెంగాల్ రీజియన్లో కీ ఐలాండ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ అవుతాయి. ఒకటి వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎక్కడ ఉంటుంది ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? బే ఆఫ్ బెంగాల్కి నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఉంటుంది. అండ్ ట్రై సర్వీస్ కమాండ్కి, ఇండియా యొక్క ట్రై సర్వీస్ కమాండ్కి ఇట్స్ అ హోమ్. వినో అండమాన్ నికోబార్ ఐలాండ్ గురించి మనకు తెలుసు, ఎందుకంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి. నెక్స్ట్ ఐలాండ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఇస్ శ్రీలంక. దిస్ ఈజ్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్.
ఇండియాకి ఒక మంచి మెరిటైన్ నేబర్ అనే చెప్పొచ్చు. ఇదే కాదు, మనకు మయన్మార్ కూడా ఉంది. మయన్మార్ ఈజ్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ ది బే ఆఫ్ బెంగాల్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్యాప్కు పోర్ట్ అనేది సిచ్యువేట్ అయ్యిందనమాట. సో దిస్ ఇస్ ద చైనా మయన్మార్ కారిడార్. సో దిస్ ఇస్ చైనా మయన్మార్ కారిడార్. అండ్ ఇదే కాదు, మనకు బంగ్లాదేశ్ కూడా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది బిమ్స్టెక్. ఓకే, ఇది బే ఆఫ్ బెంగాల్కి నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఉంటుంది. అండ్ మన రీజనల్ కనెక్టివిటీకి చాలా ఇంపార్టెంట్ బంగ్లాదేశ్. అండ్ సుమత్రా, దట్ ఈస్ ఇండోనేషియా. దిస్ ఇస్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ అగైన్. ఇది కూడా మనకు రీజనల్ కనెక్టివిటీకి, ట్రేడ్కి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇండోనేషియా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ స్ట్రేట్ ఆఫ్ మలక్కా. స్ట్రేట్ ఆఫ్ మలక్కా అనేది దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రేట్ విచ్ హెల్ప్స్ ఇన్ ద ట్రేడ్ కనెక్టివిటీ ఆఫ్ మెనీ కంట్రీస్. సో మెయిన్లీ చైనా ఏదైతే ఉంటుందో, సో ఇండియా యొక్క రోల్ ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాలో పెరగడం వల్ల చైనా ఈజ్ ఫీలింగ్ అన్సేఫ్. అందుకే చైనా ఈజ్ కమింగ్ అప్ విత్ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ అనమాట. సో ఇండియా చుట్టూన్న కంట్రీస్ అన్నిట్లో చుట్టుముట్టేస్తుంది. అన్ని పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక యొక్క హమ్మన్ టోటా పోర్ట్ని లీజ్కి తీసుకుంది చైనా. ఇలానే వేరియస్ అదర్ కంట్రీస్, బంగ్లాదేశ్లో, మయన్మార్లో, ఓకే, శ్రీలంకలో, అండ్ ఆల్సో ద కంట్రీస్ ఆఫ్ ది ఓకే ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇలా మొత్తం ఇండియాని ఎన్సర్కిల్ చేసేసింది అనమాట. ఇండియా నుంచి థ్రెట్ని పోజ్ చేయకుండా, ఇండియా నుంచి వచ్చే థ్రెట్ని ఓకే పోజ్ కాకుండా ఆపుకోవడానికి ఇలాంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చింది చైనా. ఓకే, అండ్ ఆల్సో ఐరావతి డెల్టా కూడా ఉంటుంది విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మయన్మార్. సో ఇదేంటంటే డెల్టా రీజన్ అనమాట. ఓకే, ఎందుకంటే ఐరావతి రివర్ ఏదైతే ఉంటుందో దిస్ ఫ్లోస్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఎట్ మయన్మార్ ఓన్లీ. సో బికాస్ ఆఫ్ విచ్ డెల్టా రీజన్ కాబట్టి అగ్రికల్చర్ అండ్ బయోడైవర్సిటీ రిచ్ రీజన్ అనమాట మయన్మార్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్ రీజన్. అయితే బే ఆఫ్ బెంగాల్ రీజన్ అనేది ఎందుకు అవసరం? వై బే ఆఫ్ బెంగాల్ రీజన్ ఈజ్ ఇంపార్టెంట్? లెట్ మీ టెల్ యూ ఇంపార్టెన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ రీజన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది అనమాట. క్లైమేట్ అండ్ అగ్రికల్చర్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి. ఎందుకనంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ మాన్సూన్స్ ఫర్ ఇండియా. ఓకే, మాన్సూనల్ సిస్టమ్స్ని డెవలప్ చేయాలన్నా, ప్రెషర్ సిస్టమ్స్ డెవలప్ అవ్వాలన్నా బే ఆఫ్ బెంగాల్ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్. ఇండియన్ అగ్రికల్చర్కి మాన్సూన్ అనేది ఇట్స్ అ టూల్ అనమాట. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ ఆల్సో ఫర్టైల్ డెల్టా అగ్రికల్చర్ అనేది ప్రమోట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అంటే దీని ద్వారానే మనకి రైస్, జూట్, షుగర్ కేన్ లాంటి పంటలు ఎక్కువ మోతాదులో పండిస్తున్నాం మనము త్రూ ద రివర్స్ లైక్ గంగా, బ్రహ్మపుత్ర అండ్ ఐరావతి. అండ్ ఆల్సో బే ఆఫ్ బెంగాల్ అనేది మనకి హీట్ రిజర్వాయర్గా పనిచేస్తుంది, న్యాచురల్ హీట్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. అంటే రీజనల్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో, రీజియన్ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాంట్లో డెవలప్ అయిన ప్రెషర్ అండ్ హీట్ వల్లనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ రెయిన్ఫాల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ రీజన్. క్లైమేటిక్ సిగ్నిఫికెన్సే, అగ్రికల్చర్ సిగ్నిఫికెన్సే కాకుండా దిస్ విల్ హోల్డ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది, ఎకలాజికల్ వాల్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ మెరీన్ ఈకోసిస్టమ్స్ ఉంటాయి. అదే కాదు, ఇట్స్ ఎ హబ్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్, మెయిన్లీ సుందర్బన్ రీజన్. ఓకే, బే ఆఫ్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో సుందర్బన్ ప్రాంతం ఉంటుంది. అండ్ ఆల్సో కోరల్ రీఫ్స్కి ఫేమస్, మెయిన్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర. అండ్ ఆల్సో సీ గ్రాసెస్ అనేవి ఉంటాయి ఇక్కడ. అండ్ సాల్ట్ మార్షెస్ ఉంటాయి. వీటన్నిటికీ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్గా మారుతుంది అనమాట ఈ పర్టికులర్ థింగ్. అండ్ ఈ రీజన్ అనేది మెరీన్ లైఫ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ సపోర్టింగ్ మెరీన్ లైఫ్. ఏమేమి ఉన్నాయి మెరీన్ లైఫ్ ఇక్కడ అంటే డ్యూగాంగ్స్, ఓకే, ట్యూనా, డాల్ఫిన్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి. ఓకే, ఫిషరీస్ బేస్డ్ లైవ్లీహుడ్ అనేది కూడా ఫిషెస్ ఉండడం వల్ల ఫిషరీ సెక్టార్ కూడా ఎక్కువ గ్రోత్ అనేది మనం ఈ రీజన్లో చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దిస్ యాక్ట్ యాజ్ అ బఫర్ అగేన్స్ట్ ద సైక్లోన్స్, కొన్ని డిజాస్టర్స్ రాకుండా కూడా ఆపుతుందన్నమాట. ఓకే, దిస్ విల్ హెల్ప్ ఇన్ క్లైమేట్ రెసిలియన్స్. సో దిస్ ఇస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. ఎకలాజికల్ సిగ్నిఫికెన్సే కాకుండా
ఎకానమిక్ అండ్ ట్రేడ్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంకి. ఏం ఎకానమిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది? దిస్ విల్ యాక్ట్ యాజ్ అ మేజర్ మెరిటైమ్ కారిడార్ అనమాట. మెరిటైమ్ కారిడార్ మెయిన్లీ మనం సౌత్ ఏషియాని, సౌత్ ఈస్ట్ ఏషియాని, ఇండో పెసిఫిక్ ప్రాంతాలను కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈస్టర్న్ పోర్ట్స్, ఇండియాలో ఉన్న ఈస్టర్న్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం పోర్ట్ కానీ, పారదీప్ పోర్ట్ కానీ, అండ్ హల్దియా పోర్ట్ కానీ, సో ఇవన్నీ గ్రోత్ హబ్స్గా మారుతున్నాయి, ట్రేడ్ హబ్స్గా మారుతున్నాయి. ఓకే, మెయిన్లీ బిమ్స్టెక్ యొక్క కనెక్టివిటీ ప్రాజెక్ట్లో ఎఫిషియన్సీ పెరగడానికి కారణం కూడా ఈ గ్రోత్ హబ్సే. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ప్రాంతం అనేది మెరీన్ రిసోర్సెస్కి చాలా ఫేమస్. ఇంతకుముందే చెప్పాను, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద ఫిషరీ సెక్టర్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ మినరల్ శాండ్స్ ఉంటాయి, మినరల్ శాండ్స్, జిర్కాన్ లాంటివి. ఓకే, మెయిన్లీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్కి కూడా చాలా హెల్ప్, లైక్ విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీకి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ విల్ ఆల్సో బీ అన్ ఇంటిగ్రల్ సిస్టమ్ టు బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీని ప్రమోట్ చేయడంలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్లూ ఎకానమీ అంటే ఏంటి? సో మెరిటైమ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎకానమీని ప్రమోట్ చేయడం, లైక్ ఫిషరీస్, షిప్పింగ్, ఎనర్జీ. ఓకే, వీటి త్రూ మనము ఎకానమీని ప్రమోట్ చేసుకుంటాం. దాన్నే మనం బ్లూ ఎకానమీ అని అంటాం. ఇదే కాదు, మనకి జియో స్ట్రాటజిక్ రోల్ కూడా ప్లే చేస్తుంది అనమాట. దిస్ విల్ ఆల్సో హ్యావ్ అ జియో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. జియో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి? బేసికలీ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఒక కనెక్టివిటీగా ఇది పనిచేస్తుంది మనకి. అందుకే మనకి ఇండో పెసిఫిక్లో జరిగిన జియో స్ట్రాటజిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కారణం ఇది అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ హోల్డ్స్ ద జియో స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్సో. ఓకే, ఇండియా యొక్క మెరిటైమ్ పోస్చర్ని ఎన్హాన్స్ చేస్తుంది. ట్రై సర్వీస్ కమాండ్ ఇక్కడే ఉంటుంది. మన ఇండియా యొక్క ట్రై సర్వీస్ కమాండ్ విల్ యాక్చువల్లీ బీ present over here. It is home for Tri-Service Command of India. And also ఇండియా యొక్క లీడర్షిప్ ఇన్ బిమ్స్టెక్కి కూడా ఒక మోతాదుగా చెప్పాలి అని అంటే దిస్ ఈజ్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ బే ఆఫ్ బెంగాల్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇట్. ఇండియా యొక్క రోల్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు రీజనల్ సెక్యూరిటీలో, డిజాస్టర్ రెస్పాన్స్లో విత్ ద హెల్ప్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ రీజన్. బట్ ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయన్నమాట బే ఆఫ్ బెంగాల్ రీజన్కి సంబంధించి. ఏం కన్సర్న్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్? ఫస్ట్ థింగ్, బంగ్లాదేశ్ పర్సెప్షన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం బంగ్లాదేశ్ ఇష్యూ అనేది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని క్యాన్సిల్ చేశాం కదా. సో ఇదొక లాజిస్టికల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇదొక పొలిటికల్ గెస్చర్ అని చెప్పేసి బంగ్లాదేశ్ యొక్క ఒపీనియన్ అనమాట. ఓకే, నెక్స్ట్, మిక్స్డ్ సిగ్నల్స్ ఇన్ ద రీజనలిజం. సో ఇండియా అనేది కన్సిస్టెంట్గా పాలసీస్ తీసుకురాకుండా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ బ్రింగింగ్ అప్ ద పాలసీస్. దీనివల్ల రీజనల్ లీడర్షిప్లో ఇండియాకు ఉన్న నేమ్ అనేది ఎరేజ్ అవుతుంది. ఇండియా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అనమాట ఈ రీజన్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రస్ట్ డెఫిసిట్. సో దేర్ ఈస్ అ ట్రస్ట్ డెఫిసిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి ఫెసిలిటీస్ నుంచి విత్డ్రా అవ్వడం, ట్రాన్స్షిప్మెంట్ లాంటి ఫెసిలిటీస్ నుంచి విత్డ్రా అవ్వడం వల్ల సో బిమ్స్టిక్లో ఉన్న వేరే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో మనం చేసుకున్న లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ మీద కూడా వాళ్ళు ట్రస్ట్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. సో ఇట్ విల్ క్రియేట్ ట్రస్ట్ డెఫిసిట్ ఇష్యూస్ అనమాట. ఇదే కాదు, జియో పొలిటికల్ అన్సర్టైనిటీస్ డెవలప్ అవుతాయి. లైక్ బే ఆఫ్ బెంగాల్ ల్యాక్స్ ఇన్స్టిట్యూషనల్ కోహెషన్. ఇన్స్టిట్యూషన్స్ యొక్క కోహెషన్, కోఆర్డినేషన్ అనేది లేదు. మిస్ట్రస్ట్ అనేది పెరుగుతుంది. మల్టీలాటరల్ కోఆర్డినేషన్ లేదు. సో ఇవన్నీ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతున్నాయి బే ఆఫ్ బెంగాల్లో. ఓకే, ట్రాన్సాక్షనల్ అవుట్కమ్స్ పెరుగుతున్నాయి. ట్రాన్సాక్షనల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ అవుట్కమ్స్ అంటే మెయిన్లీ వీఆర్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ట్రాన్సాక్షన్స్, ఎకానమిక్ ట్రాన్సాక్షన్స్, రాదర్ దాన్ స్ట్రాటజీస్, రాదర్ దాన్ కోఆపరేషన్, రాదర్ దాన్ కాంపిటీషన్. వీటి మీద ఫోకస్ చేయకుండా మన రిలేషన్స్ అనేవి నేబర్హుడ్తో ఇట్ ఈస్ బికమింగ్ ట్రాన్సాక్షనల్. ఓకే, మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఒకటి వచ్చేసి వే ఫార్వర్డ్ షుడ్ బి, ఫస్ట్ వన్, మనము ట్రస్ట్ని రీబిల్డ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ ద ట్రస్ట్ ఆర్ రీస్టోర్ ద ట్రస్ట్. ఇండియా అనేది మెయిన్లీ ఈ పర్టికులర్ మూవ్ ఎందుకు తీసుకుందో క్లియర్గా కమ్యూనికేట్ చేయగలగాలి వేరే కంట్రీస్కి. ఓకే, మల్టీలాటరలిజంలో ఒక క్రెడిబిలిటీని బిల్డ్ చేయాలన్నమాట.
మల్టీలాటరలిజంలో ఒక క్రెడిబిలిటీని బిల్డ్ చేయాలి. ఓకే, బిమ్స్టిక్ ఇనిషియేటివ్స్ మనం ఏవైతే తీసుకొచ్చామో వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఆల్సో పాలిటిక్స్ని అండ్ స్ట్రాటజీస్ని రెండింటిని వేరుగా చూడడం మొదలు పెట్టాలి. వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ బోత్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లొమసీని పెంచుకోవాలి. వాట్ ఎవర్ ద పాసిబిలిటీస్ దేర్ విత్ రెస్పెక్ట్ టు పోర్ట్ డెవలప్మెంట్, లాజిస్టిక్ డెవలప్మెంట్, కనెక్టివిటీ, రీజనల్ ఇంట్రెస్ట్, వీటన్నిట్లలో ఇండియా లీడర్షిప్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇండియా అనేది సెంట్రల్ లొకేషన్లో ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ ట్రస్ట్ వర్తీ రీజనల్ బ్రిడ్జ్. ఒక రీజనల్ బ్రిడ్జ్ లాగా, ఒక ట్రస్ట్ వర్తీ బ్రిడ్జ్ లాగా మనము మలుచుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వీ షుడ్ నాట్ జస్ట్ బీ లైక్ అ గేట్ కీపర్ లాగా ఉండకుండా ట్రస్ట్ వర్తీ బ్రిడ్జ్ లాగా మనం మారాలి. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ ఇన్ ఆర్డర్ టు improvise the relationship between the countries who are there in the BIMSTEC. Okay, so try to attempt a question. ఒక క్వశ్చన్ మీకు ఇస్తున్నాను. discuss the challenges India faces in maintaining its leadership role in Bay of Bengal region while maintaining or while balancing bilateral relations with regional aspirations. Okay, so this is the question that you have to attempt. ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, what are they focusing. సో ఇప్పుడు ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజ్ ఏంటి బేసిక్గా బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో. ఓకే, లైక్ లీడర్షిప్, ట్రస్ట్ వర్తీనెస్ అండ్ కోఆర్డినేషన్ లేకపోవడం, ఇవన్నీ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం. రైట్ విత్ ఎగ్జాంపుల్స్. అండ్ ఆల్సో హౌ వీఆర్ లైక్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ మెయింటైనింగ్ ద బైలేటరల్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు బే ఆఫ్ బెంగాల్. సో అటు బ్యాలెన్సింగ్ రిలేషన్ విత్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్, ఇటు బిమ్స్టెక్ లాంటి గ్రూపింగ్స్. సో ఈ వాటిలలో ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాం, హౌ టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, దీన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ మీకు క్లియర్ కట్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నా. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నౌ లెట్ us look at the second article. When can the US president deploy military and US soil అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే GS2లో there is a phrase or a part of a syllabus which says కంపారిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. సో మన యొక్క కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, కాన్స్టిట్యూషనల్ ఓకే ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరే కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తూ మనం కంపారిజన్లో చదువుకోవాలని ఒక టాపిక్ అనేది ఉంటుంది కదా, దాంట్లో మనం ఈ పర్టికులర్ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మెయిన్లీ రీసెంట్గా యూఎస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దానికి రిలేటెడ్ ఒక పర్టికులర్ పవర్ ఆఫ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ గురించి డిస్కస్ చేశారు. దాన్ని కాంటెక్స్ట్లోకి తీసుకొని మనం ఏం చేస్తాము అని అంటే ఇండియన్ ప్రెసిడెంట్కి యుఎస్ ప్రెసిడెంట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకే, అయితే వాట్ హ్యాపెండ్ ఇస్ రీసెంట్గా ఏమైంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు అని అంటే ఓకే ఒక సివిల్ అన్రెస్ట్ అనేది జరిగింది. సో సివిల్ అన్రెస్ట్ అంటే ఏంటి, అక్కడే వాళ్ళు విత్ ఇన్ దర్ కంట్రీ ఏదో చిన్న గొడవ జరిగింది విత్ రెస్పెక్ట్ టు సివిలియన్స్. ఓకే, సో ఈ సివిలియన్స్తో ఇమ్మిగ్రేషన్ రేడ్స్ చేస్తున్నప్పుడు ఏదో అన్రెస్ట్ జరిగితే దాన్ని ఆపడానికి హీ హ్యాస్ డిప్లాయిడ్ ద మిలిటరీ అనమాట. ఓకే, సో యుఎస్ ప్రెసిడెంట్ డిప్లాయిడ్ ద మిలిటరీ వెన్ దెర్ వాజ్ అ సివిల్ అన్రెస్ట్. ఓకే, సివిల్ అన్రెస్ట్ జరిగినప్పుడు హీ హ్యాస్ డిప్లాయిడ్ ద మిలిటరీ. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీ హ్యాస్ ఫెడరలైజ్డ్ ద గార్డ్స్ అనమాట. ఓకే, బేసికలీ ఈ పవర్ యుఎస్ ప్రెసిడెంట్కి ఉండకుండా అతనంతలో అతనే స్వతహాగా అతని యొక్క మిలిటరీని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. హీ హాస్ ఫెడరలైజ్డ్ ది గార్డ్స్, నేషనల్ గార్డ్స్. కాకపోతే ఒక ప్రొవిజన్ అనేది ఉంది విత్ రెస్పెక్ట్ టు దట్ పర్టికులర్ స్టేట్. గవర్నర్ ఎవరైతే ఉంటారో హూ ఇస్ రూలింగ్ దాట్, ఓకే, గవర్నర్ యొక్క పర్మిషన్ తీసుకొని డిప్లాయ్ చేయొచ్చు ప్రెసిడెంట్ కావాలి అని అంటే. బట్ ఈ కేసులో కాలిఫోర్నియాలో ఈ పర్టికులర్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేసినప్పుడు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ కాలిఫోర్నియా గవర్నర్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడం జరిగిందనమాట.
ఓకే, సో బేసికలీ అతను ఏం చెప్తున్నాడు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ ఏం చెప్తున్నారు అని అంటే టైటిల్ 10 ఆఫ్ యూఎస్ఏ ప్రకారం నేను చేసింది కరెక్టే. ఓకే, యుఎస్ కోడ్ అనేది ఉంటుంది, దాంట్లో టైటిల్ 10 ప్రకారం నేను చేసింది కరెక్టే. బట్ వాళ్ళ యొక్క ఇన్సరెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, యుఎస్కి సంబంధించిన ఇన్సరెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, దిస్ విల్ నాట్ అలౌ దిస్ అన్లెస్ దెర్ ఇస్ అ పర్మిషన్ విత్ గవర్నర్. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా మనం ఏం చేద్దామనంటే ఇండియన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు డిప్లాయ్మెంట్ అండ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, దాన్ని కంపేర్ చేస్తూ చదువుకుందాం. ఇండియాలో ఆర్టికల్ 355 ఉంటుంది కదా, దాన్ని కంపేర్ చేస్తూ ఈ ఆర్టికల్ని మనము ఒకసారి పరిశీలిద్దాం. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఆఫ్ మిలిటరీ ఇండియా వర్సెస్ యుఎస్. సో బేసికలీ లీగల్ బేసిస్ చూసుకుంటే వాళ్ళ దగ్గర కామిటాటిస్ యాక్ట్ అనేది ఉంటుంది, ఇన్సరెక్షన్ యాక్ట్ అనేది ఉంటుంది, మన దగ్గర ఆర్టికల్ 355 అనేది ఉంటుంది. ఎవరికి అథారిటీ ఉంటుంది ఇన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ మిలిటరీ? సో ప్రెసిడెంట్కి ఉంటుంది, కానీ ప్రెసిడెంట్ స్వతహాగా నిర్ణయం తీసుకోవద్దు. ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ టేక్ దిస్ డెసిషన్ ఇన్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ ఏం చేయొచ్చు, ఇండిపెండెంట్గా కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, యాజ్ ఫెడరల్ ఫోర్సెస్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్. సో ఫెడరల్ ఫోర్సెస్కి కమాండర్ ఇన్ చీఫ్గా ప్రెసిడెంట్ పనిచేస్తారు కాబట్టి ఇండిపెండెంట్గా కూడా కొన్ని కేసెస్లో డిప్లాయ్ చేయొచ్చు యుఎస్లో. ఫోర్స్ డిప్లాయ్మెంట్, యూనియన్ కెన్ డిప్లాయ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిలేటరల్లీ డ్యూరింగ్ ఇంటర్నల్ అన్రెస్ట్. అంటే ఫెడరల్ స్టేట్స్ అంటే స్టేట్స్ యొక్క పర్మిషన్ తీసుకోకుండానే డిప్లాయ్ చేయొచ్చు ఇండియాలో. కానీ యుఎస్ఏలో ఏంటంటే ప్రెసిడెంట్ మే ఫెడరలైజ్ నేషనల్ గార్డ్ అండర్ టైటిల్ 10. సో టైటిల్ 10 అంటే ఇన్సరెక్షన్ యాక్ట్ అలౌ చేయకపోయినా టైటిల్ 10 ఆఫ్ యుఎస్ కోడ్ అనేది డిప్లాయ్మెంట్ని అలౌ చేస్తుంది వితౌట్ టేకింగ్ ఎనీ స్టేట్ పర్మిషన్. స్టేట్ కన్సర్న్ అనేది ఇండియాలో రిక్వైర్డ్ కాదు. సెంటర్ కెన్ ఇంటర్విన్ బికాస్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ యూనిటరీ బయస్. మనది ఫెడరల్ సిస్టమ్ అయినప్పటికీ యూనియన్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి బికాస్ వీఆర్ ఎ క్వాజీ ఫెడరల్ కంట్రీ యాజ్ రైట్లీ సెడ్ బై కేసీ వేర్. ఓకే, వెన్ యాజ్ మనకి యుఎస్లో ప్రిఫరబుల్ అనమాట. సో స్టేట్ కన్సెంట్ అనేది తీసుకోవాలని ఇన్సరెక్షన్ యాక్ట్ చెప్తుంది, వెరస్ టైటిల్ 10 తీసుకోనక్కర్లేదని చెప్తుంది. బట్ పార్షియల్లీ స్టేట్ పర్మిషన్ ఇస్ నీడెడ్ అని చెప్పొచ్చు. పర్పస్ ఇస్ టు అసెస్ సివిల్ పవర్ అండ్ రీస్టోర్ నార్మలెన్సీ అండ్ సివిల్ అన్రెస్ట్ని తగ్గించడానికి బోత్ ద రీజన్స్. అంటే మిలిటరీ డిప్లాయ్మెంట్ ఎప్పుడు చేస్తాం, సివిల్ అన్రెస్ట్ లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు డిప్లాయ్ చేస్తాం. సేమ్ రీజన్స్ ఫర్ బోత్. జుడిషియల్ ఓవర్సైట్ చూసుకుంటే సుప్రీంకోర్టు 2016లో ఫోర్సెస్ మస్ట్ అసిస్ట్ అండ్ నాట్ రీప్లేస్ సివిల్ అథారిటీ అని చెప్పింది అనమాట. అంటే సివిల్ అథారిటీని అసిస్ట్ చేయాలి ఫోర్సెస్, బట్ ఫోర్సెస్ షుడ్ నాట్ రీప్లేస్ ది సివిల్ అథారిటీ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వెరాజ్ ఇన్ యుఎస్ఏ ట్రంప్స్ 2020 యాక్షన్ రేజ్డ్ కన్సర్న్స్ ఆఫ్ ఫెడరల్ ఓవర్ రీచ్. సో బేసికలీ ట్రంప్ ఇంతకుముందు 2020లో ఇలానే ఏదో సివిల్ అన్రెస్ట్ జరిగినప్పుడు యుఎస్ఏలో నేను ఇంటర్ఫియర్ అవ్వను బికాస్ దిస్ ఇస్ అగెయిన్స్ట్ ఇన్సరెక్షన్ యాక్ట్ అని చెప్పారు. బట్ అగెయిన్స్ట్ దాట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ముందు తీసుకున్న నిర్ణయంకి అగెయిన్స్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ నోటబుల్ ఇన్స్టెన్సెస్. సో పంజాబ్ ఇన్సర్జెన్సీ టైంలో, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఇన్సర్జెన్సీస్ జరిగినప్పుడు, జమ్మూ అండ్ కాశ్మీర్ మిలిటెన్సీస్ అనేవి జరిగినప్పుడు మనము ఈ కేసెస్ని చూసాము. వెరాజ్ ఇన్ యుఎస్ఏ సివిల్ రైట్స్ మూమెంట్ అప్పుడు, డెట్రాయిట్ రైట్స్ అప్పుడు, అండ్ ఆల్సో ట్రంప్ 2020లో ఇలాంటి పర్టికులర్ డెసిషన్స్ తీసుకోవడం మనం చూసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే లెట్స్ కంపేర్ ద పవర్స్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ విత్ దాట్ ఆఫ్ ది యుఎస్. ఇది మనకు డైరెక్ట్లీ GS2లో సిలబస్లో భాగంగా ఉంది. ఓకే, లెట్స్ సీ. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? సెరిమోనియల్ హెడ్ మనకి ప్రెసిడెంట్ అయితే రియల్ హెడ్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. వెరాజ్ యుఎస్ఏలో మాత్రం ప్రెసిడెంట్ ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ హెడ్, ప్రెసిడెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అపాయింట్మెంట్స్. సో బేసికలీ ప్రెసిడెంట్ వేరే వాళ్ళని అపాయింట్ చేయొచ్చు, బట్ ప్రైమ్ మినిస్టర్ యొక్క సలహా అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా అవసరం. కానీ ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేవి ఇండిపెండెంట్గా ఉంటాయి విత్ సెనెట్ అప్రూవల్. మిలిటరీ రోల్ చూసుకుంటే ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ అ సుప్రీం కమాండర్ ఇన్ నేమ్. వెరాజ్ ఇన్ యుఎస్ఏ డైరెక్ట్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ అనమాట. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూసుకుంటే ఇండియాలో ఇట్ ఈస్ లిమిటెడ్ బై లా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి ప్రెసిడెంట్ ప్రతి సన్నివేశంలో ఇవ్వనక్కర్లేదు. వెరాజ్ యుఎస్ఏలో ప్రెసిడెంట్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి బైండింగ్ అండ్ ఆల్సో పాలసీ ఇంపాక్టింగ్. ఇండియాలో మీరు చూస్తే పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ని తీసుకొస్తారు, అర్జెంట్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే. కానీ ఈ ఆర్డినెన్స్ యొక్క అప్రూవల్ మళ్ళీ పార్లమెంట్ సెషన్లోకి వచ్చినప్పుడు ఆర్డినెన్సెస్ యొక్క అప్రూవల్ అవసరం పడుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి ప్రతిసారి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు, దే ఆర్ నాట్ బైండింగ్. ఎందుకంటే ఇక్కడ మనకి
ప్రెసిడెంట్ రోల్ అనేది సెరిమోనియల్ కాబట్టి. లెజిస్లేటివ్ పవర్స్ మీరు చూసుకుంటే ప్రెసిడెంట్ విల్ సమ్మాన్ అండ్ డిజాల్వ్ ద పార్లమెంట్, బట్ డైరెక్ట్ లా మేకింగ్ పవర్ అనేది ఉండదు. కానీ యుఎస్ఏలో చూసుకుంటే ప్రెసిడెంట్ కెన్ ప్రపోజ్ అ బిల్ అండ్ హీ కెన్ వీటో అండ్ హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద టోటల్ లెజిస్లేషన్ ప్రాసెస్. అంటే అక్కడ యుఎస్ఏలో ప్రెసిడెంట్కి ఎక్కువ మోతాదులో లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉన్నాయి. వీటో పవర్స్ చూసుకుంటే ఇండియాలో దీస్ ఆర్ అబ్సల్యూట్, సస్పెన్సివ్ అండ్ పాకెట్ వీటోస్ అనేవి ఉంటాయి. వెరాజ్ యుఎస్ఏలో స్ట్రాంగ్ వీటో అనేది ఉంటుందన్నమాట. అండ్ మనం ఇంకా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ చూసుకుంటే ఆర్టికల్ 123లో సో పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు మాత్రమే ఆర్డినెన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వెరాజ్ ఆర్డినెన్స్ పవర్ అనేది యుఎస్ఏలో ఉండదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మాత్రమే యుఎస్ఏలో ఉంటాయి అన్నమాట ప్రెసిడెంట్కి సంబంధించి. అండ్ ఇంకేంటి, ఫార్మల్ అడ్రస్ మాత్రమే ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు లెజిస్లేచర్ని ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ద సెషన్ అండ్ ఆల్. ఓకే, కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో. సో బేసిక్గా యుఎస్ ప్రెసిడెంట్ మాత్రం హీ కెన్ అడ్రస్ ది కాంగ్రెస్ ఎట్ ఎనీ టైంలో అతను అడ్రస్ చేయొచ్చు అనమాట. మన దగ్గర ఓన్లీ సెరిమోనియల్, అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ప్రెసిడెంట్ అడ్రస్ చేయగలుగుతారు. జ్యుడిషియల్ పవర్స్ చూసుకుంటే సో మనకి జడ్జ్ అపాయింట్మెంట్స్ అనేవి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేస్తారు ఓన్లీ విత్ ద పర్మిషన్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అండ్ కొలీజియన్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇండియాలో. యునైటెడ్ స్టేట్స్లో సెనెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోవచ్చు. ప్యాడనింగ్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 72 కింద ప్యాడనింగ్ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్కి. వెరాజ్ యుఎస్ఏలో ఫుల్ ప్యాడనింగ్ పవర్స్ ఉంటాయి అన్నమాట. దే ఆర్ నాట్ రివ్యూయబుల్ ఆల్సో. కానీ మన దగ్గర ఏంటి, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది ప్యాడనింగ్ పవర్స్కి అగెయిన్స్ట్గా కూడా. ఫినాన్షియల్ పవర్స్ చూసుకుంటే ప్రెసిడెంట్ విల్ యాక్చువల్లీ ప్రెజెంట్ ద బడ్జెట్. పాలసీ రోల్ అనేది ఎక్కువగా ఉండదు, బడ్జెట్ని ప్రపోజ్ మాత్రం చేస్తారు. అండ్ వెరాజ్ ఇన్ ది యుఎస్ బడ్జెట్ని డ్రాఫ్ట్ చేసేది ప్రెసిడెంటే, ప్రజెంట్ చేసేది కూడా ప్రెసిడెంటే. అంటే ఫినాన్షియల్ పాలసీస్లో కూడా యుఎస్ ప్రెసిడెంట్ యొక్క రోల్ ఎక్కువగానే ఉంటుంది. మనీ బిల్స్ ఏంటంటే దే కెనాట్ ఇంట్రడ్యూస్ విత్ ద పార్లమెంట్స్ డొమైన్. ఓకే, సో హీ కెనాట్ ఇంట్రడ్యూస్, అతనే వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. And also, whereas in the case of USA, he can propose and push financial legislation anamata. So these are the differences between the powers of the President of India and President of USA. Okay, so whereas manaki Indian President vachesi head of the state and supreme commander laga pani chestaru for armed forces. And itani yokka powers, Indian President yokka powers anedi Article 52 నుంచి Article 78 of the Constitution లో మెన్షన్ చేసి ఉంటాయి. బట్ హీ ఈజ్ ద సెరిమోనియల్ హెడ్. అందుకే ఏవైతే డెసిజన్స్ తీసుకుంటారో ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజర్స్ మీద డెసిజన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, వెరాజ్ యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఏంటంటే ఆర్టికల్ 2లో అతని యొక్క పవర్స్ మెన్షన్ చేసి ఉంటాయి యుఎస్ ప్రెసిడెంట్వి. అండ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, మినిస్టీరియల్ అడ్వైజెస్ అనేవి ఉండవు అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏకి, ఎందుకంటే ఈజ్ మోర్ ఇండిపెండెంట్, హీల్ వర్క్ ఇండిపెండెంట్లీ. Okay, so this is about this article. Now let's go to another one. So let's look at the next one. What are the ambiguities of India's nuclear liability law అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ చూసే ముందు మనం ఏం చేద్దాము అని అంటే లెట్స్ సీ ద బ్యాక్గ్రౌండ్ థింగ్. ఓకే, సో ఒకసారి నేను బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ విల్ గెట్ బ్యాక్ టు దిస్ పర్టికులర్ థింగ్. సో ఫస్ట్ మనకు తెలుసు ఇండియా వాంట్ టు పవర్ ఇట్స్ ఫ్యూచర్ విత్ క్లీన్ ఎనర్జీ. మనము క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నాము. వీ వాంట్ టు పవర్ అవర్ సెల్ఫ్ విత్ ద క్లీన్ ఎనర్జీ. వన్ సచ్ అ క్లీన్ ఎనర్జీ ఈజ్ అ న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీస్లో ఒక ఇంపార్టెంట్ అంశం. ఇండియా అనేది ఇట్స్ అ కీ ప్లేయర్. మనం ఒక కీ ప్లేయర్ లాగా కూడా పనిచేస్తున్నాం న్యూక్లియర్ ఎనర్జీ డెవలప్మెంట్లో. కానీ ఒక ఇష్యూ అనేది ఉంది. మనము లాట్ ఆఫ్ కంట్రీస్తో గ్లోబల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సోవియట్ యూనియన్ ఆర్ రష్యా, లేకపోతే యుఎస్ఏ, యూకే, ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్ అన్నిటితో న్యూక్లియర్ ఎనర్జీ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో జనరేషన్ ప్లాన్స్, వీటన్నిటినీ సెటప్ చేయడంలో కొన్ని అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేసుకొని ఉన్నాం ప్రీవియస్గా హిస్టారికల్గా. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మన దగ్గర ఉన్న కొన్ని రీజన్స్ వల్ల 2010లో మనం తీసుకొచ్చిన ఒక ట్రికీ లా వల్ల ఈ పర్టికులర్ అగ్రిమెంట్స్ అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఈ ప్లాన్స్ అనేవి ప్రాపర్గా టేక్ ఆఫ్ అవ్వట్లేదు.
సో ద రీజన్ లైస్ విత్ ద ట్రిక్కీ లా దట్ వీ హ్యావ్ బాట్ ఇన్ ద ఇయర్ 2010. ఈ పర్టికులర్ లా ఏంటి? లెట్ మీ టెల్ యూ. ఎప్పుడైనా ఏదైనా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ, ఫుకుషిమా మీకు ఐడియా ఉండే ఉంటుంది, జపాన్కి సంబంధించి న్యూక్లియర్ యాక్సిడెంట్, అండ్ చర్నోబిల్ ఇన్సిడెంట్. ఓకే, ఇది కూడా ఐడియా ఉండే ఉంటుంది. ఇలాంటి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరో ఒకరు కాంపెన్సేషన్ పే చేయాలి విక్టిమ్స్కి. ఎవరైతే నష్టపోయారో ఈ ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి. అయితే ప్రతి కంట్రీకి న్యూక్లియర్ లయబిలిటీ లా అనేది ఒక చట్టం అనేది ఉంటుంది, దీన్ని డిసైడ్ చేయడానికి కాంపెన్సేషన్ ఎవరు పే చేస్తారు అని. అయితే ఈ లాస్లో ఏం మెన్షన్ చేసి ఉంటుంది అని అంటే, డ్యామేజ్కి ఎవరు రెస్పాన్సిబుల్, ఎంత కంపెన్సేషన్ ఇవ్వాలి, హూ నీడ్ టు గివ్ దట్ కంపెన్సేషన్. ఓకే, సో సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో క్యాన్ దే బి స్యూడ్. ఈ పర్టికులర్ డీటెయిలింగ్స్ అన్నీ ప్రతి కంట్రీకి సంబంధించిన న్యూక్లియర్ లాస్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే ఇండియాలో ఏముంది? ఇండియాలో మనం ఏమైనా చట్టం తీసుకొచ్చామా అని అంటే, వీ హ్యావ్ బాట్ CLNDA in 2010. So what is it? Civil Liability for Nuclear Damage Act 2010. Okay, so this is made after India and US has signed civil nuclear deal. So మనం 2008లో యుఎస్ఏతోని సివిల్ న్యూక్లియర్ డీల్ని సైన్ చేసుకున్నాం. దాని తర్వాతే 2 yearsకి మనం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగామన్నమాట. అయితే ఈ పర్టికులర్ చట్టంలో కంపెన్సేషన్ అనేది ఎవరు ఇవ్వాలి, హూ విల్ బి లయబుల్ ఫర్ డ్యామేజ్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. కంపెన్సేషన్ ఎవరు విక్టిమ్స్కి ఇవ్వాలి అండ్ ఆల్సో ఎలాంటి రూల్స్ ఉంటాయి ఈ ఇవ్వడంలో అనేవి డీటెయిల్గా ఈ CLNDAలో యాక్ట్లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ సెక్షన్స్? లెట్ మీ టెల్ యూ. సెక్షన్ 6 సేస్ 1500 crore లయబిలిటీ లిమిట్ అనేది ఉంటుందన్నమాట ఆపరేటర్ మీద. ఓకే, NPCIL మీద. సెక్షన్ 17B ఏం చెప్తుంది అని అంటే, సప్లయర్ ఎవరున్నారో ఆపరేటర్ వాళ్ళని స్యూ చేయొచ్చు. హూ ఇస్ ద ఆపరేటర్? NPCIL. వీళ్ళు సప్లయర్ని స్యూ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ సప్లయర్స్ ఫాల్టీ ఎక్విప్మెంట్స్ బాగాలేకపోయినా డ్యామేజ్ అయినా వాళ్ళని స్యూ చేసే అధికారం ఉంటుంది. అండ్ సెక్షన్ 46 ఏం చెప్తుంది అని అంటే, సివిల్ సూట్ లాస్ ఏవైతే ఉంటాయో, సో ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సివిల్ సూట్ లాస్ని ఫైల్ చేయొచ్చు అనమాట అగేన్స్ట్ ద సప్లయర్స్కి అగేన్స్ట్గా కూడా సివిల్ సూట్ లాస్ని ఫైల్ చేయొచ్చు. వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సప్లయర్స్కి సంబంధించి. సప్లయర్సే దే ఆర్ లయబుల్ ఫర్ ద డ్యామేజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద న్యూక్లియర్ యాక్సిడెంట్స్. కాబట్టి న్యూక్లియర్ యాక్సిడెంట్ వల్ల జరిగే నష్టానికి ఎవరు లయబుల్గా మారుతున్నారు? సప్లయర్స్ మారుతున్నారు. కాబట్టి ఈ గ్లోబల్ లీడర్స్ దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఎవరైతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు విత్డ్రా అవుతున్నారు, లేకపోతే డీలేస్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ లా. ఎందుకంటే ఈ లా అనేది వాళ్ళకి అగేన్స్ట్గా ఉంది. సో గ్లోబల్ సప్లయర్స్ లైక్ ఫ్రాన్స్ కానివ్వండి, US కానివ్వండి, దే ఆర్ ఫియరింగ్ దట్ ఈవెన్ ఇఫ్ దే ఫాలో ఆల్ ద రూల్స్ దే మైట్ గెట్ స్యూడ్. అన్ని రూల్స్ ఫాలో అయినా ఈ పర్టికులర్ చట్టం మిస్యూజ్ అవుతే దే మైట్ గెట్ స్యూడ్ బై ది ఆపరేటర్. బేసికలీ చాలా కంట్రీస్లో ఏం చేస్తారంటే, అందుకే ఈ లయబిలిటీస్ లాస్లో సో సప్లయర్స్ని లయబుల్గా మార్చరు. ఓకే, ఇండియన్ లా మాత్రం ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఎక్సెప్షన్ అనమాట. ఇండియా లాలో మాత్రమే సో సప్లయర్స్ నర్వస్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చాం. జైతాపూర్ అనే ప్రాజెక్ట్ ఉంటుంది మహారాష్ట్రలో. సో దిస్ ఈస్ బాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రాన్స్. అండ్ కొవ్వాడా అనేది దిస్ ఈస్ అ ప్రాజెక్ట్ ఇన్ AP, USAతో తీసుకొచ్చాం. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ని దేవర్ స్టక్. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ అనేవి ముందుకు సాగకుండా స్టక్ అయ్యాయి బికాస్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సప్లయర్స్ లయబిలిటీ అనే ప్రిన్సిపల్ ఉండడం వల్ల ఈ గ్లోబల్ సప్లయర్స్ భయపడుతున్నారనమాట. ఇప్పటికైతే ఓన్లీ రష్యా యొక్క కుడన్కులం ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఉంది బికాజ్ ఇండియా అండ్ రష్యా అనేవి సో స్పెషల్ బైలేటరల్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి సో దట్ సప్లయర్స్ లయబుల్గా ఉండడానికి. ఓకే, అయితే ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే, కాంటెక్స్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ అంటే, ఇండియా ఈజ్ కన్సిడరింగ్ ఈజింగ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ లా.
సో ఈ న్యూక్లియర్ లాలో ఈ సప్లయర్స్ లయబిలిటీ అనే ప్రిన్సిపల్ వల్ల సో చాలామంది గ్లోబల్ లీడర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయకుండా దూరం వెళ్ళిపోతున్నారు. దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. కాబట్టి ఇండియా ఈజ్ యాక్చువల్లీ కన్సిడరింగ్ ఈజింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లయబిలిటీ లాస్. పర్టికులర్లీ సప్లయర్ లయబిలిటీకి సంబంధించిన ఇష్యూస్ని సాల్వ్ చేద్దాం అనుకుంటుంది అనమాట. ఎందుకనంటే మన యొక్క సివిల్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం ఫారిన్ ప్లేయర్స్ నుంచి. ఓకే, సో ఎందుకు అనంటే మనకు తెలుసు జైతాపూర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ అండ్ మిగతా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మనం డీలేస్ చూస్తున్నాం. దే హ్యావ్ బీన్ స్టక్ అండ్ ఆల్సో వీ వాంట్ టు ఈజ్ దిస్ పర్టికులర్ CL&DA యాక్ట్ 2010లో తీసుకొచ్చిన ఈ పర్టికులర్ చట్టాన్ని మనము ఈజీగా మార్చాలని అనుకుంటున్నాం అనమాట. అయితే ఈ కాంటెక్స్లో మనకి ఇండియా యొక్క కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఇంపార్టెంట్ అవుతాయి. లెట్స్ సీ దెమ్. ఒకటి వచ్చేసి తారాపూర్ మహారాష్ట్రలో ఉంటుంది. రావత్బండా ఇస్ ఇన్ రాజస్థాన్, కాలపక్కం ఇన్ తమిళనాడు, నరూరా ఇన్ ఉత్తరప్రదేశ్, కాక్రాపర్ ఇన్ గుజరాత్, కైగా ఇన్ కర్ణాటక, కుడన్కులం ఇన్ తమిళనాడు. ఇవి మీకు స్టేట్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. సో కేర్ఫుల్గా ఏది ఏ స్టేట్కి సంబంధించిందనేది గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ కుడన్కులం తమిళనాడు, జైతాపూర్ మహారాష్ట్ర, కోవాడ ఆంధ్రప్రదేశ్ అండ్ మితి వృద్ధి ఇస్ గుజరాత్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ నౌ. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? మరి వే ఫార్వర్డ్ ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ న్యూక్లియర్ లాలో ఉన్న సెక్షన్ 17, సెక్షన్ 46 ఏవైతే ఉన్నాయో వీటిని అమెండ్ చేయాలి. ఓకే, వీటిలలో క్లారిటీని తీసుకురావాలి. ఈ లయబిలిటీ ప్రిన్సిపల్ని మనం కొంచెం అమెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఇండియాలో లయబిలిటీ రిస్క్ల నుంచి మన సిటిజన్స్ని కాపాడుకోవడానికి. అండ్ వీ హ్యావ్ టు రీబిల్డ్ ద కాన్ఫిడెన్స్ అమాంగ్ ద లీడర్స్. ఓకే, సో ప్రస్తుతం న్యూక్లియర్ సెక్టర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాకి అని అంటే మన దగ్గర ఆల్మోస్ట్ 22 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రిటికల్. ఈ పర్టికులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ముందుకు సాగాలన్నా, కొత్తవి రావాలన్నా, న్యూవి డెవలప్ అవ్వాలన్నా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రూషియల్ అనమాట. ఓకే, సో అండ్ గ్లోబల్ ఇంపాక్ట్ అండ్ ప్రాజెక్ట్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే ఓన్లీ రష్యా ఈజ్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ దిస్ కుడన్కులం. మిగతావి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో దే ఆర్ స్కేర్డ్ అనమాట. ఓకే, బికాస్ మన లా అనేది ఇట్ హ్యాస్ బికమ్ అ బ్యారియర్ ఫర్ ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఎంట్రీకి బ్యారియర్గా మారుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇట్. సో ఇండియా యొక్క 3 స్టేట్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ గురించి మన పీడిఎఫ్లో మెన్షన్ చేసి ఉంటుంది. వన్స్ గో త్రూ దట్ క్విక్లీ. Okay, now let's go to another article. So almost 10 long years tarvata Prime Minister Narendra Modi is finally back in Canada anamata. He is going to Canada. Diplomacy ki maatrame kaadu. So basically G7 negotiations lo participate cheyadaniki veltunnaru for recovering the wounds that were happening till now. Okay, Canada to manato unna strained relations ni malli థిక్ ఫ్రెండ్షిప్గా మార్చడానికి వెళ్తున్నారనమాట. ఓకే, సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ టీనేజ్డ్ ఫ్రెండ్షిప్ థాయింగ్ ఆఫ్టర్ అ బిగ్ ఫైట్. ఓకే, సో వాట్ హ్యాపెండ్, అసలు ఏమైంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? సో బేసికలీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ క్యాల్గరీ కెనడాకు వెళ్తున్నారు ఫర్ G7 అవుట్రీచ్. సో హిస్ ఫస్ట్ మేజర్ మల్టీలేటరల్ ఈవెంట్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. సో అమిడ్ గ్లోబల్ టెన్షన్స్ లైక్ ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం, అండ్ రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి సో G7 సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్తున్నారనమాట. సో G7లో ఇండియా మెంబరా అంటే కాదు, G7లో ఇండియా మెంబర్ కాదు. సో స్పెషల్లీ ఇన్వైట్ చేశారు కెనడాకి సో G7 మీటింగ్లో అటెండ్ అవ్వడానికి. మీకు తెలిస్తే 2019 నుంచి కంటిన్యూగా ఇండియా అనేది ఈ G7లో స్పెషల్ ఇన్వైటీగా వెళ్తూనే ఉంది 2019 నుంచి. ఓకే, సో బేసికలీ ఏమైంది అని అంటే 2023లో సో ఇఫ్ యూ నో బేసికలీ కెనడాలో మన ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ఉంటారు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ కెనడా విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఆరిజిన్ అండ్ ఇండియన్ డయాస్పోరా ఎక్కువగా ఉన్నారు. సో దాంట్లో ఎస్పెషలీ పంజాబ్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. సో పంజాబీస్ ఆర్ మోర్ ఇన్ నంబర్ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ డయాస్పోరా ఇన్ కెనడా. అయితే ఖలిస్తాన్ ఇష్యూ అనేది ఇండియాలో చాలా ఫేమస్ రీజనల్ ఇష్యూ అనేది మనకు తెలిసిందే. ఈ ఖలిస్తాన్ మూమెంట్ అనేది యాజ్ మోర్ దెన్ 10 lakh ఆల్మోస్ట్ 1 to 2 million పీపుల్ ఆఫ్ పంజాబీస్ ఆర్ దేర్ ఇన్ కెనడా. కాబట్టి ఈ ఖలిస్తాన్ ఇష్యూ అనేది కూడా అక్కడ
పర్టికులర్గా ట్రెండింగ్ అనేది జరిగింది. అండ్ కెనడన్ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేసిందనమాట. ఇంతకుముందు కెనడియన్ గవర్నమెంట్ కూడా దానికి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఖలిస్తాన్ మూమెంట్ని అక్కడ కూడా స్ప్రెడ్ చేసింది. అయితే ఆ పర్టికులర్ క్లాషెస్లో, ఆ పర్టికులర్ ఇష్యూలో 2023లో ఒక పర్టికులర్ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ అయిన హర్దీప్ సింగ్ గారు చనిపోయారు. హీ హాస్ బీన్ అసాసినేటెడ్. అయితే ఆ టైంలో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన ట్రూడో ఏమన్నారు అని అంటే, హీ హాజ్ అక్యూజ్డ్ ఇండియా ఫర్ ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది అసాసినేషన్ ఆఫ్ హర్దీప్ సింగ్. హర్దీప్ సింగ్ చనిపోవడంలో ఇండియా చేతి ఉందని అమిత్ షా ఇస్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని చెప్పేసి అన్నారనమాట. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు హర్దీప్ సింగ్, పిఎం ట్రూడో హర్దీప్ సింగ్ చనిపోయిన తర్వాత కెనడియన్ సాయిల్ మీద. సో అప్పటి నుంచి రెండు కంట్రీస్ మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్డ్గా మారాయి. ఓకే, వీ హ్యావ్ పాజ్డ్ అవర్ ట్రేడ్ టాక్స్ ఆల్సో. వీసా ఇష్యూయన్స్ని కూడా మనం హాల్ట్ చేశాము. ఓకే, ఇలాంటి లాట్ ఆఫ్ స్టెప్స్ని తీసుకున్నారు బోత్ ద సైడ్స్ నుంచి. ఓకే, 2025లో ఏమైందంటే సంథింగ్ గుడ్ హ్యాపెన్ టు ఇండియా. పిఎం మార్క్ కార్నే గారు ఎలెక్ట్ అయ్యారనమాట 2025లో. ఓకే, ఎక్కడ? కెనడాలో. సో ట్రూడో వెళ్ళిపోయి కార్నే గారు వచ్చారు. సో హీఈస్ ప్రో ఇండియా, ఇండియాకి సపోర్టివ్ అనమాట ఈయన. సో ఇతనే మోదీని, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని G7లో స్పెషల్ ఇన్వైటీగా ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దట్ ఈజ్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. సో బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ఈ స్టోరీ ఇంకా బాగా అర్థమవుతుంది. సో G7 మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే, సో దట్ ఈస్ నిన్న స్టార్ట్ అయింది, June 16th to 17th అనమాట. సో వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే G7 సమిట్ ఈజ్ ఇన్ కెనడా, బన్ఫ్ రీజియన్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ 10 years తర్వాత మోదీ విజిట్ చేశారు. హీఈస్ కాల్డ్ యాజ్ అ స్పెషల్ గెస్ట్ ఎట్ G7 అవుట్రీచ్. ఓకే, సో బేసికలీ ఎనర్జీ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ సౌత్ ఇష్యూస్, కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్ మీద మాట్లాడడానికి ముందుకు వెళ్ళారనమాట నరేంద్ర మోదీ గారు. సో మరి G7 అంటే ఏంటి? సో G7 ముందుగానే G7గా ఉందా అంటే లేదు. సో G6గా ఉండేది, ఇప్పుడు తర్వాత G7గా మారింది, దాని తర్వాత G8గా మారింది విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ రష్యా. బట్ రష్యా వాజ్ రిమూవ్డ్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. రష్యా రిమూవ్ అయిన తర్వాత G7గానే మిగిలిపోయిందనమాట. సో 7 అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఉన్నాయి. ఫ్రాన్స్, USA, UK, జర్మనీ, జపాన్, ఇటలీ అండ్ కెనడా. దీస్ ఆర్ ద 7 countries as part of G7. సో ఈ పర్టికులర్ G7 గ్రూపింగ్లో యూరోపియన్ యూనియన్ ఇస్ ఆల్సో పార్ట్. ఓకే, ఇట్ హ్యాస్ బీన్ యాడెడ్ యాజ్ ఎ నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్. సో బేసికలీ G7 యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి పర్మనెంట్ సెక్రటేరియట్ అనేది లేదు. ఓకే, ఇట్స్ నాట్ ఎ ట్రీటీ బేస్డ్ ఆర్ లీగల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ సెక్రటేరియట్. మెయిన్లీ వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారు అని అంటే, దే విల్ బీ ఫోకసింగ్ ఆన్ ద ఇష్యూస్ లైక్ క్లైమేట్ చేంజ్, ఎకానమిక్ టైజ్, ఓకే, ఎకానమిక్ గవర్నెన్స్ మీద అండ్ ఆల్సో టెక్నాలజికల్ కోఆపరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారనమాట ఈ పర్టికులర్ గ్రూపింగ్లో. ఓకే, అయితే ఆ టైంలో బేసిక్గా మనకి అమెరికన్ క్రైసిస్, గ్లోబల్ ఎకానమిక్ క్రైసిస్ వచ్చినప్పుడు అమెరికన్ జీడిపి అనేది పడిపోయింది. దాని తర్వాత మనకి లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. అప్పుడు మనము ఈ G7 గ్రూపింగ్ని మనం చూసామన్నమాట. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ సెక్రటేరియట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఇంకేం నేర్చుకుందాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి అని అంటే, సో ఇండియా కెనడా రిలేషన్స్ ఎలా ఉండినవి, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా కెనడా రిలేషన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ సమ్ పిల్లర్స్, సమ్ పాజిటివ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ కెనడా రిలేషన్స్. పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ థింగ్, పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి ప్రీవియస్గా చూసుకుంటే. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 2015లో విజిట్ చేశారు కెనడాని. అప్పుడే మనకి స్ట్రాటజిక్ రిలేషన్ అనేది పెరిగింది. హవెవర్ రీసెంట్ టైమ్స్లో స్ట్రెయిన్ అనేది చూసాము. మినిస్టీరియల్ డైలాగ్స్ అనేవి ఎక్కువ మోతాదులో అయ్యేవి. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫారెన్ పాలసీ, ఎనర్జీ టైజ్ అనేవి బాగుండేవి, ఫినాన్స్ టైజ్ బాగుండేవి, ట్రేడ్ టైజ్ బాగుండేవి, అండ్ ఆల్సో ఎయిర్ సర్వీసెస్ అగ్రిమెంట్, ఓకే, అండ్ సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్, ఇలా లాట్ ఆఫ్ అగ్రిమెంట్స్ని కూడా మనం సైన్ చేసుకుంటాం. అండ్ ఆల్సో కమర్షియల్ రిలేషన్స్ పరంగా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ $12 billion ట్రేడ్ అనేది జరుగుతుంది ఇండియా కెనడా మధ్యలో. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఇట్ ఈస్ ఫేవరింగ్ ఇండియా. మళ్ళీ దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు కెనడా.
ఇండియా అనేది ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తుంది? ఫార్మాసిటికల్స్, టెక్స్టైల్స్, మెషినరీ, జెమ్స్, జ్యువెలరీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట. సో వెరస్ కెనడా ఏమి ఎక్స్పోర్ట్ చేస్తుంది అంటే పల్సెస్, పేపర్, టింబర్, మైనింగ్ ప్రోడక్ట్స్ వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఎఫ్డిఐ పరంగా మీరు చూసుకుంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే కెనడా ఇస్ ద 18th లార్జెస్ట్ ఇన్వెస్టర్ అనమాట. అండ్ ఆల్సో మనము సిఈపిఏ సైన్ చేసుకున్నాం, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చైనాతో, కెనడా తోటి. అండ్ కల్చరల్ అండ్ డయాస్పోరా లింక్ కూడా ఉంటుంది, కల్చరల్ లింక్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ 1.3 million పీపుల్ ఇండియన్స్ కెనడాలో ఉంటున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పంజాబీస్. ఇట్ మీన్స్ దే ఆర్ 4% ఆఫ్ కెనడన్ పాపులేషన్ అనమాట. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ద సాఫ్ట్ పవర్ డిప్లొమసీ. సో 2019లో ఏప్రిల్లో సిక్ హెరిటేజ్ మంత్ని డిక్లేర్ చేస్తారనమాట. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, అండ్ పొలిటికల్ ఇంటిగ్రేషన్ కూడా జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు దిస్ పంజాబీస్ అండ్ ఇండియన్స్. సో 15 ఇండియన్ ఆరిజిన్ ఎంపీస్ కెనడన్ పార్లమెంట్లో కూడా ఉన్నారనమాట. సో పొలిటికల్ ఇంటిగ్రేషన్ అనేది కూడా జరుగుతుంది. ఇదే కాదు, టెక్నాలజికల్ అండ్ స్పేస్ కోఆపరేషన్ కూడా చూస్తాం విత్ రెస్పెక్ట్ టు కెనడా. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ఐపీ క్రియేషన్లో అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్లో బోత్ కంట్రీస్ ఆర్ కొలాబరేటింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ స్పేస్లో మనం చూసుకుంటే ఇస్రో, కెనడియన్ స్పేస్ ఏజెన్సీస్ కలిపి ఎంఓయూస్ కూడా సైన్ చేసుకున్నాయి శాటిలైట్ ట్రాకింగ్లో, స్పేస్ అటానమీలో. ఓకే, సివిల్ న్యూక్లియర్ ఎనర్జీని కూడా మనం సైన్ చేసుకున్నాం 2010లో. సో ఇలా లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ స్పేస్ కొలాబరేషన్స్తో కూడా ముందుకు వచ్చాం. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్. ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను, ఖలిస్తాన్ ఇష్యూ అనమాట. సో దీనివల్ల డిప్లొమాటిక్ ఇష్యూస్ అనేవి హ్యాంపర్ అవుతున్నాయి. ఓకే, సో కెనడా అనేది మెయిన్లీ ఖలిస్తానీ ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్ని ఆపడంలో ఎలాంటి రోల్ తీసుకోవట్లేదు. 2023లో వాళ్ళ యొక్క పిఎం చేసిన రిమార్క్స్, దట్ ఈస్ అనదర్ ఇష్యూ. సెకండ్ థింగ్ ఈజ్ హ్యూమన్ రైట్ ఫ్రిక్షన్స్ అనేవి చూస్తున్నాం. కెనడా ఫ్లాగ్ ఇష్యూస్ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు మైనారిటీ ట్రీట్మెంట్ బాగా జరగట్లేదు ఇండియాలో అని కెనడా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తుంది అనమాట ఇండియాకి సంబంధించి. ఓకే, కెనడా ఈ స్పీకింగ్ అబౌట్ టెంపుల్ వ్యాండలిజం, డయాస్పోరా అటాక్స్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ అండ్ ఎకానమిక్ బ్యారియర్స్. ఎందుకు? సో సిఈపిఏ అగ్రిమెంట్, సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బీన్ స్టాల్డ్, ఆపేశారు దీన్ని. ఎందుకు అని అంటే టారిఫ్ వార్స్ అనేవి జరిగాయి, అగ్రికల్చర్ ఇంపోర్ట్ ఇష్యూస్ వల్ల, ఇన్వెస్ట్మెంట్ రూల్స్ వల్ల వీటన్నిటిని స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వీసా అండ్ ఇమ్మిగ్రేషన్ టెన్షన్స్. దిస్ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ వీ హ్యావ్ సీన్. సో లాట్ ఆఫ్ టైమ్స్ డిప్లొమాటిక్ టెన్షన్స్ అయినప్పుడల్లా వీసా సస్పెన్షన్స్ అనేవి చూసామన్నమాట. ఓకే, సో బేసికలీ ఇది టూరిజంని, స్టూడెంట్స్ యొక్క స్టడీస్ని, బిజినెస్ మెన్ని, పీపుల్ టు పీపుల్ టైస్ని హ్యాంపర్ చేస్తుంది. అండ్ ఇదే కాదు, జియో పాలిటికల్ డైవర్జెన్సెస్ని కూడా చూసాం. సో పాకిస్తాన్, టెర్రరిజం, కాశ్మీర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ విషయాలలో కెనడా ఎప్పుడూ మనకు సపోర్ట్ చేయలేదు. బేసికలీ 5 eyes అలయన్సెస్ అనేది ఉంటుంది, 5 eyes అలయన్సెస్, వీటినే ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో కెనడాస్ అలైన్మెంట్ విత్ దిస్ 5 eye లీడ్స్ టు స్ట్రాటజిక్ మిస్ అలైన్మెంట్ విత్ ఇండియా. ఇండియా ఈజ్ నాట్ సపోర్టింగ్ ఇట్, బట్ కెనడా ఈజ్ సపోర్టింగ్ ఇట్. ఓకే, ఇలా లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే విత్ రెస్పెక్ట్ టు కెనడా వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ అంటే రీఎంగేజ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఇట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ట్రాక్ టు డిప్లొమసీ టు బిల్డ్ ద ట్రస్ట్ ఫ్రమ్ కెనడా. ఖలిస్తాన్ ఇష్యూని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సిఈపిఏ టాక్స్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ఆల్సో డయాస్పోరా అండ్ ఎడ్యుకేషన్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి. సో వీటి వల్ల వీ కెన్ బిల్డ్ బ్యాక్ ద ట్రస్ట్ ఫ్రమ్ కెనడా అండ్ ఆల్సో వీ కెన్ ఇంప్రూవైజ్ ద రిలేషన్స్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దట్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇష్యూస్ నోటిఫికేషన్ ఫర్ సెన్సస్. సో నెక్స్ట్ సెన్సస్ అనేది 2027లో కండక్ట్ చేస్తారని చెప్పేసి యూనియన్ హోమ్ మినిస్ట్రీ నోటిఫై చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ న్యూస్లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారు కాబట్టి లెట్స్ సీ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. ప్రిలిమ్స్కి మనకు రిలవెంట్ అనమాట ఇది. సో బేసికలీ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఈ పర్టికులర్ పోస్ట్ని అంటే 1949లో అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వాళ్ళ యొక్క రోల్ ఏంటి అని అంటే సెన్సస్ని కండక్ట్ చేస్తారనమాట.
సో దేని ప్రకారం కండక్ట్ చేస్తారు? సెన్సస్ యాక్ట్ అనేది ఉంటుంది, 1948లో తీసుకొచ్చాం. దీని ప్రకారం మనకి సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అదే కాదు, ఎన్పిఆర్, దట్ ఈస్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అండ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, వీటిని కూడా ఈ సెన్సస్, దట్ ఈస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియానే కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ విల్ ఆల్సో బి డన్ అండర్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరు ఈ పర్టికులర్ బాడీని హెడ్ చేస్తారంటే రిజిస్టర్ జనరల్ విల్ హెడ్ దిస్ పర్టికులర్ బాడీ అండ్ సెన్సస్ కమిషనర్ విల్ ఆల్సో హెడ్. ఓకే, బేసిక్గా వీళ్ళు ఎవరు ఉంటారు అని అంటే యూజువల్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారనమాట. సో అప్కమింగ్ సెన్సస్ 2027లో ఉంటుంది అని నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో దిస్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది, అంటే సెల్ఫ్గా మనమే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఇండియా యొక్క సెన్సస్ చూసుకుంటే 10 yearsకి ఒకసారి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాలో సెన్సస్ కండక్ట్ చేయాలి బేస్డ్ ఆన్ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948. సో ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 1881లో. లాస్ట్ టైం సెన్సస్ ఎప్పుడు ఇండియాలో కండక్ట్ చేశామనంటే 2011లో. 2011 తర్వాత 2021లో కండక్ట్ చేయాలి. బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇట్ గాట్ పోస్ట్పోన్డ్ లాట్ మెనీ టైమ్స్. అందుకే ఇప్పుడు 2027లో నెక్స్ట్ సెన్సస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, బేసికలీ హౌస్ లిస్టింగ్ ఫేజ్ ఉంటుంది, పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేజ్ ఉంటుంది. అంటే సెన్సస్లో 2 ఫేజ్లు ఉంటాయి. ఒకటి హౌసెస్ని లిస్ట్ చేస్తారు, నెక్స్ట్ పాపులేషన్ని ఎన్యూమరేట్ చేస్తారు. సో 2027 అయితే డిజిటల్గా ఉంటుంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. 2027 సెన్సస్ని సెన్సస్ యాక్ట్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చారు. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటారు ఈ బాడీ. సో March 1st, 2027. సో కొన్నిసార్లు మేబీ October 1st కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి, అంటే ఒక టెంటేటివ్ లిస్ట్ అనేది టెంటేటివ్ షెడ్యూల్ లాగా ఇచ్చారు. హౌస్ లిస్టింగ్ ఫేజ్, పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేజ్ ఉంటుంది. డిజిటల్ మోడ్లో అంటే మొబైల్ అప్లికేషన్ అనేది ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు ఓటింగ్ చేయొచ్చు. సో 34 lakh ఎన్యూమరేటర్స్ ఉంటారు, ప్లస్ 1.3 lakh సెన్సస్ ఆఫీసర్స్ వర్క్ చేస్తారనమాట అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆర్ తెహసిల్స్ అంటిల్ సెన్సస్ కంప్లీట్. సెన్సస్ కంప్లీట్ అయ్యే వరకు డీలిమిటేషన్ ఎక్సర్సైజెస్ కూడా జరగవన్నమాట. విలేజెస్ ఎక్సెట్రా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు లేవు. సో బేసికలీ లెట్స్ సాల్వ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. Which of the following statements about Census of India are correct? It is conducted under the provisions of Census Act 1948, which is right. Registrar General of India and Census Commissioner of India are responsible for the census, which is also right. Census అనేది మనకి డెమోగ్రఫిక్, సోషియో ఎకానమిక్ అండ్ కల్చరల్ డేటా ఇస్తుంది, which is also right. Okay, కాబట్టి మనకు all the 3 statements are correct for this question. Okay, I hope you have understood. Now let's go to another article. Now let's look at another article, small article. ఇండియా యొక్క టోటల్ ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గిందనమాట. సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఆర్ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో బేసికలీ ఇండియా అనేది ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ అ హిస్టారికల్ ఎకానమిక్ ప్రాబ్లమ్ దట్ ఇండియా హ్యాస్. ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో నారో డౌన్ అయింది, విచ్ ఇస్ అ పాజిటివ్ సైన్. అంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. సో మెయిన్లీ సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ని మనం పెంచుకున్నాం అనమాట, ఇంపోర్ట్స్ అనేవి జనరల్గా తగ్గించుకున్నాం. దీనివల్ల ఈ గ్యాప్ అనేది నారో డౌన్ అయింది. ఆల్మోస్ట్ 30% గ్యాప్ నారో డౌన్ చూసాం మనం, 30% డ్రాప్ అనేది చూసాం. ఓకే, టోటల్ ఎక్స్పోర్ట్స్ రోజ్ బై 2.8%, విచ్ ఇస్ సపోర్టెడ్ బై నాన్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ ఐటీ సర్వీసెస్. సర్వీస్ సెక్టర్ గ్రోత్ అనేది పెరిగింది, సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. సో ఈ కాంటెక్స్లో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే, సో వెన్ ఎ కంట్రీ ఇంపోర్ట్స్ ఎక్సైజ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్, సో ఇంపోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గినప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో బేసికలీ ఇట్ రిఫ్లెక్ట్స్ ద నెగటివ్ ట్రేడ్ బ్యాలెన్స్. అంటే దిస్ విల్ నాట్ బీ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. అంటే కంట్రీ అనేది మెయిన్లీ ఎక్కువగా ఫారెన్ గూడ్స్ మీద, సర్వీసెస్ మీద స్పెండ్ చేస్తుందని అర్థం అనమాట. ఓకే, సో కామన్ ఇన్ కంట్రీస్ వేర్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఈజ్ హై. ఎనర్జీ ఇంపోర్ట్ అనేది ఎక్కువ ఉన్న కంట్రీస్లో కూడా ఇది ఉంటుంది. ఎనర్జీ కోసం మనం వేరే దేశాల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇండియా ట్రేడ్ డెఫిసిట్ అనేది నెగిటివ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, బేసికలీ మంత్లీ, క్వార్టర్లీ అండ్ యాన్యువల్గా లైక్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. అండ్ దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ అనేది వైడన్ అవుతే ఒకవేళ కరెన్సీ అనేది డెప్రీషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ ఇదొక పాజిటివ్ సైన్, ట్రేడ్ డెఫిసిట్ అనేది నారో డౌన్ అయింది. సో అసలు ఎందుకు, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిక్లైన్, అసలు ఎందుకు నారో డౌన్ అయింది? ఫస్ట్ వన్ ఈజ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి.
సర్వీస్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. ఆల్మోస్ట్ 9.4% పెరిగాయి అనమాట. మెయిన్లీ ఇన్ ఐటీ అండ్ కన్సల్టేటింగ్ సర్వీసెస్లో పెరిగాయి. దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంపోర్ట్స్ అనేవి తగ్గించుకోగలిగాం. మెయిన్లీ మర్కండైజ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో 1.7% తగ్గాయి. నాన్ పెట్రోలియం ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ 10% తగ్గాయి. అండ్ ఆల్సో గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ అనేవి కూడా తగ్గాయి అనమాట. దిస్ ఆల్సో హెల్ప్డ్. ఓకే, మన బిల్స్ అనేవి తగ్గడంలో హెల్ప్ చేశాయి. ఫోర్త్ వన్ ఈజ్ స్టేబుల్ నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది కూడా పెరిగిందనమాట. నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్, మెయిన్లీ నాన్ ఆయిల్ గూడ్స్. ఓకే, సో దీంట్లో మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి. అందుకే ఓవరాల్గా మన ట్రేడ్ డెఫిసిట్ అనేది నారో డౌన్ అయింది. వీ హ్యావ్ సీన్ అ పాజిటివ్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 3 న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేయడం జరిగింది టు ఇంప్రూవ్ ద డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్, రియల్ టైమ్ రెస్పాన్స్ అండ్ ఆల్సో టు యూజ్ ద డిజిటల్ టూల్స్ అండ్ శాటిలైట్ డేటా. ఓకే, సో దిస్ లాంచ్ ఈజ్ ఎట్ ది యాన్యువల్ రిలీఫ్ కమిషనర్స్ అనే ఒక కాన్ఫరెన్స్ జరిగింది. మెయిన్లీ అక్కడ దీన్ని లాంచ్ చేశారు. మెయిన్లీ ఈ పర్టికులర్ న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అస్సాం లాంటి రీజన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. మెయిన్లీ ఫ్లడ్ ఎమర్జెన్సీస్ని మనము మిటిగేట్ చేయడంలో. ఓకే, సో 3 టెక్ ప్లాట్ఫామ్స్ ఏంటి అని అంటే, ఒకటి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్, నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, ఫ్లడ్ హజార్డ్ అట్లాస్ ఆఫ్ అస్సాం. ఈ 3ని మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అని అంటే, రియల్ టైమ్ డిజాస్టర్ రెస్పాన్స్ని శాటిలైట్ డేటా ద్వారా ఇంప్రూవైజ్ చేస్తుంది. ఇట్ విల్ ఎనేబుల్ ఇట్. అండ్ ఆల్సో ఏజెన్సీస్ని రెస్క్యూ చేస్తుంది అక్రాస్ ద నేషన్. అండ్ నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఇట్ విల్ అప్డేట్ ద డేటాబేస్ అనమాట, మెయిన్లీ రెస్పాన్స్ ఫోర్సెస్ని మేనేజ్ చేయడంలో. అండ్ ఆల్సో ఫ్లడ్ హజార్డ్ అట్లాస్ ఆఫ్ మ్యాప్ ఏం చేస్తుందంటే, ఫ్లడ్ రిలేటబుల్ డేటాని రియల్ టైమ్ యాక్సెసిబిలిటీ ఉండేలాగా చేస్తుంది. సో ఇట్ విల్ ట్రాక్ ద ఫ్లడ్ ఇంపాక్ట్, రిస్క్ జోన్స్ ఏమున్నాయి, రివర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, వీటన్నిటిని ట్రాక్ చేస్తుంది. So these are the 3 tech platforms that are launched by Amit Shah. Okay, now let's see the last article. So last one, what is the significance of Shipkila Pass అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ షిప్కిలా పాస్ ఏదైతే ఉంటుందో కిన్నార్ డిస్టిక్ అనేది ఉంటుంది, అక్కడ రీఓపెన్ చేయడం జరిగింది షిప్కిలా పాస్ని. ఓకే, సో దట్ డొమెస్టిక్ టూరిజంని ప్రమోట్ చేయడానికి. సో ట్రేడ్ అనేది ఇక్కడ రెస్ట్రిక్ట్ అయినప్పటికీ బికాస్ ఆఫ్ ద జియోపొలిటికల్ టెన్షన్స్, ఈ మూవ్ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుందో ఇది టూరిజంని బూస్ట్ చేస్తుంది, కల్చరల్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంది, గ్రాస్ రూట్ లెవెల్ డిప్లొమసీని పెంచుతుంది అనమాట. ఓకే, జియోగ్రాఫికల్ లొకేషన్ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, సో షిప్కిలా పాస్ అనేది కిన్నౌర్ డిస్ట్రిక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 3,930 meters. It is one of the 3 designated Indo-China border trade routes. So India, China border trade routes లో 3 ఉన్నాయి. అందులో ఒకటి షిప్కిలా పాస్ అనమాట, రెండవది నతులా పాస్ అండ్ థర్డ్ వన్ ఇస్ ద లిపు లేక్ ఉత్తరాఖండ్లో ఉంటే, నతులా వచ్చేసి మనకి సిక్కింలో ఉంటుంది. సో హిస్టారికల్గా మనం చూసుకుంటే ఈ పర్టికులర్ షిప్కిలా పాస్ అనేది ఇట్స్ అ వైటల్ రూట్ ఫర్ ద ఇండో టిబెటన్ ట్రేడ్ రూట్. ఇండియా అండ్ టిబెటన్ ట్రేడ్ రూట్కి ఇది ఒక వైటల్ ట్రేడ్ రూట్ అనమాట. ఓకే, మనం 15th century నుంచే దీన్ని మనం యూజ్ చేయడం మొదలుపెట్టాం. ఓకే, కానీ ఇండియా చైనా వార్ 1962లో జరిగినప్పుడు ఈ పర్టికులర్ ట్రేడ్ అనేది డిస్రప్ట్ అయింది ఈ పర్టికులర్ షిప్కిలా పాస్ నుంచి. అప్పటి నుంచి దీన్ని మనం సస్పెండ్ చేసి ఉంచామన్నమాట. జియోపొలిటికల్ టెన్షన్స్ అనేది ఫ్రీక్వెంట్గా రిక్కర్ అవ్వడం వల్ల. ఓకే, కానీ ఇప్పుడు దాన్ని మనము రీఓపెన్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద కల్చరల్, రిలీజియస్ అండ్ ఎకనామిక్ రిలవెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్ అంటే, బుద్ధిస్ట్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ టైస్ అనేవి పెరుగుతాయి విత్ రెస్పెక్ట్ టు టిబెట్. కల్చరల్ టైస్ అనేవి పెరుగుతాయి. ఓకే, షిప్కిలా పాస్ అనేది కల్చరల్గా ముందు నుంచే సిగ్నిఫికెంట్, ఎందుకంటే కైలాష్ మానస్ సరోవర్ పిలిగ్రిమ్స్కి ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట షిప్కిలా పాస్ అనేది. ట్రెడిషనలీ ఈ పాస్ అనేది ట్రేడింగ్కి హెల్ప్ అవుతుంది, మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు వూల్, సాల్ట్, బార్లే, డ్రై ఫ్రూట్స్ అండ్ టర్కాయిస్. ఓకే, ఈ పర్టికులర్ షిప్కిలా పాస్ అనేది రీఓపెన్ అవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ బూస్ట్ అవుతుంది, రిలీజియస్ టూరిజం బూస్ట్ అవుతుంది అండ్ క్రాస్ బార్డర్ ట్రేడ్ హెరిటేజ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మీరు ఒకసారి లొకేషన్ చూడండి. సో దిస్ ఈజ్ వేర్ ద షిప్కిలా పాస్ ఇస్ లొకేటెడ్, ఇండో చైనా బార్డర్లో.
అండ్ హిమాచల్ ప్రదేశ్లో మనకి మిగతా ఉన్నాయి రోహతంగ్ పాస్, బరాలచలా పాస్ అండ్ ఆల్సో దెప్సా పాస్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాసెస్. ఇవే కాదు మనకి పాసెస్ అనేది ఇండియన్ జాగ్రఫీ చదివినప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లొకేషన్స్, మ్యాపింగ్ లొకేషన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ప్రిలిమ్స్లో, అందుకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడేస్ న్యూస్. ఐ హోప్ అన్ని ఆర్టికల్స్ క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా చాలా నెసెసరీ, బికాస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి ఒక క్లాస్ చేయడంలో. ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ద క్లాస్ ఆర్ ఇట్స్ నాట్ ఈజీ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ యూ థింగ్స్ ఇన్ అ సింప్లిఫైడ్ వే. ఓకే, మీ యొక్క కామెంట్స్ అండ్ ఆల్సో మీ యొక్క లైక్స్ అనేవి దే యాక్ట్ as a source of motivation to me. Okay, thank you everyone. Let's meet in the next class. Please subscribe to our channel for more such updates. Thank you. Let's meet in the next class. Bye bye.